అది పిల్లలకి ఉండాలి. యాక్చువల్గా పౌర సమాజం మంచి పౌర సమాజం కావాలంటే వాళ్ళు చిన్న వయసులోనే మొక్కై వంగది మానై వంగదని సామెత. ఆధ్యాత్మిక ప్రవృత్తిలో మనం పెట్టుండాలి. పెట్టలే మనం పెట్టకపోగా మనం కూడా ర్యాట్ రేస్లో పరిగెత్తాం. వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దాళ్ళు అయ్యారు. వాళ్ళు నిజంగా డబ్బులు సంపాదించడం మొదలెట్టారు. నువ్వే కదా కోరుకున్న అమెరికా వెళ్ళాలి కొడుకని. వాడు అక్కడి నుంచి రాడు. అక్కడి నుంచి ఏదో నెలకి పని పంపిస్తాడు. అప్పుడు నిర్వేదం వస్తుంది దీనికి. అప్పుడు చిచి ఎంత పొరపాటు చేశారన్న వివేచన వచ్చి మనసుకి కొంచెం పక్కదారి పెట్టించుకోవడానికి ఈ ఆశ్రమాలు ఇది తిరుగుతారు. పిల్లల చేత రిజెక్ట్ చేయబడిన వాళ్ళు అక్కడికి వెళ్ళేది. పిల్లలు బాగానే ఉంటే వీళ్ళని చూసుకున్నట్టయితే మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారు. ఆశ్రమం వెళ్ళరు. ఎవరైతే వాళ్ళు నిస్పృహకు లోనవుతారో వాళ్ళు మాత్రమే పిల్లలకు దూరమైన వాళ్ళు, పిల్లల ఆదరణకు నోచుకోని వాళ్ళు, పిల్లల అవసరం తీరిపోయి వాళ్ళకి వాళ్ళ దారిని వాళ్ళు ఉన్నారు, మన దారి మనం ఉన్నాం అన్నప్పుడు ఏమి తోచని వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళ వల్ల ఊరగే సమాజం ఉద్ధరణ ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళ ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవచ్చు. ఇటు వచ్చి సమాజానికి కావాల్సింది ఏంటంటే మంచి పౌర సమాజం కావాలి. పౌర సమాజం మంచిది కావాలంటే మన బిడ్డల్ని మనం ఆ రక్క పెంచాలి. అది మర్చిపోయాం, మనం చేయలే. ఆ తప్పు చేశాం కాబట్టి మనం చివరికి ఏంటంటే ఆశ్రమంలో చేరి అక్కడ స్వామివారి దండం పెట్టుకుని సరిపెట్టాల్సి వస్తుంది.